పచ్చని చిక్కని అడవులకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి అడవులు ఆకులు రాలిపోయి బోసిపోతాయి. అలా బోసిపోయిన అడవులకు మోదుగ పూలు కొత్త అందాలను అద్దుతున్నాయి. దారి వెంట వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తూ ప్రకృతి అందాలకు కొత్త శోభను అద్దుతున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతటి అడవులైనా ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. అలా ఆకులు రాలిపోయి బోసిపోయిన అడవులకు ఈ మోదుగ పూలు కొత్త అందాలను అద్దుతున్నాయి. అడవుల్లోనే కాకుండా చెరువు గట్లపైన, పంట పొలాల గట్లపైన విరబూసి ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వసంత ఋతువు ప్రవేశానికి సూచికగా మోదుగ పూలు చిగురిస్తాయి. చెట్టు మీద ఒక్క ఆకు లేకపోయినా పూలు మాత్రం విరగబూయడం వీటి ప్రత్యేకత. ముఖ్యంగా హోలీకి ముందు నుంచి ఈ పూలు పూయడం ప్రారంభమై ఉగాది అనంతరం కూడా పూస్తూనే ఉంటాయి. మళ్లీ తొలకరి జల్లులు కురిసి మోదుగ చెట్లు చిగురించేంత వరకు ఈ పూలు పోసిపోయిన చెట్లకు కొత్త శోభను తెచ్చిపెడతాయి. ఇక్కడి అడవుల్లో మోదుగ చెట్లు పుష్కలంగా ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా పంట పొలాల గట్ల వెంట కూడా ఈ చెట్లు పెరిగి ఉన్నాయి. ఎర్రటి రంగులో గుత్తులుగా పూసి చూపరులను కట్టిపడేస్తున్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అక్కడక్కడ గట్లపైన పూస్తూ ప్రకృతికే కొత్త శోభను తెస్తున్నాయి. ఈ మోదుగ పూలను గోగు పూలు, అగ్ని పూలు అని కూడా పిలుస్తారు. వీటిని ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ మోదుగ పూలకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మోదుగ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజల్లోకి ఉపయోగిస్తారు. ముఖ్యంగా మోదుగ కట్టెలను హోమంలోకి వాడతారు. ఈ మోదుగ ఆకులు, పూలు, బెరడు, గింజలు పలు దీర్ఘకాలిక రోగాలకు మందుగా వాడతారు. ఈ పూలకు సాహిత్యంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య రాసిన మోదుగ పూలు నవల ఎంతో ప్రఖ్యాతిగాంచింది. నిజాం పాలన నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చిత్రించిన నవల ఇది. గోగులు పూచే ఓ లచ్చా గుమ్మాడి అనే జానపద గేయం సినిమా పాటగా కూడా రూపుదిద్దుకున్నది. మోదుగు పూల గురించి చెప్పాలంటే, మోదుగు పూలకు ఇంకొక పేరు పలాస చెట్లు అని కూడా అంటారు. మోదుగు పువ్వులు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. దీనికి బాటనీలో ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే అడవి పూలు, అడవిలో నిప్పు, అడవి మంటలాగా కనపడుతుందని చెప్తారు. ఇంకొక సాంప్రదాయకంగా మోదుగు పూలకు సంబంధించి ఏముందంటే, మోదుగు కాయల్లో ఒక విత్తనం ఉండేటివి ఉంటాయి, అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండేటివి కూడా ఉంటాయి. ఒకే విత్తనం ఉండేటువంటి కాయలు కనుక ఒక కాలంలో కాస్తే ఆ సంవత్సరం ఎక్కువ వానలు పడతాయి అనేది కూడా ఉంది. అంటే పూర్వకాలంలో మోదుగు చెట్టు పూలు పూసిన తర్వాత కాయలో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూసి ఆ 7 వర్షాలు పడతాయా మన పెద్దవాళ్ళు తెలుసుకునే వాటి కూడా ఒక మాట ఉంది. అది నేను సైంటిఫిక్గా నేను దాన్ని పరిశీలన చేయలే, కానీ ఒక మాట అయితే ఉంది. మోదుగు పూలు హోలీ పండుగలో ఇంతకుముందు పూర్వకాలంలో రంగుల కోసం కూడా వాటిని వాడేవారు. ఇప్పుడు కృత్రిమైన సింథటిక్ రంగులు వాడి శరీరాన్ని, చర్మాన్ని పాడు చేసుకుంటున్నారు, కానీ వాటిని వాడి పండుగ జరుపుకునేవారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మోదుగ పూల నుంచి ఎండబెట్టిన తర్వాత వరుగు చేసి కూర కూడా చేసుకుంటారు అనేది విన్నాను. అంటే మనం ఇప్పుడు ఏం చేయకూడదు అది, కానీ చదివిన మాత్రం ఆ విధంగా ఉందన్నమాట. సో మోదుగు అనేది ఈ కాలానికి అడవికి రాజు అని చెప్తారు అన్నమాట. మామూలుగా అడవికి రాజు వేరే చెట్లు చెప్తారు, కానీ ఈ ఎండాకాలంలో మాత్రం అడవికి రాజు మోదుగు చెట్టే. విప్లవానికి ప్రతీకగా, తిరుగుబాటుకు ప్రతీకగా, చైతన్యానికి ప్రతీకగా కూడా మోదుగు పూలు చెప్పబడతాయి. పూల ద్వారా అందాలను ఆరబోస్తూ చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా దాని ఆకుల ద్వారా ఎందరో మందికి ఉపాధినిస్తున్న మోదుగ చెట్లు అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్కు కొత్త శోభను తెచ్చిపెడుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.